హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ 11th వీక్న ఎలిమినేషన్ లేదు అని మీకు ఈ వాటికి అప్డేట్ అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇంకా ఈ 12th వీక్న నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అంటే, ఆల్రెడీ మనకి ఎపిసోడ్లో సాటర్డే అండ్ సండే ఎపిసోడ్లో ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఒక్కొక్కరిని 1 to 5 పొజిషన్స్లో పెట్టమని చెప్పారు. దాన్ని బట్టి వీళ్ళకి ఆల్రెడీ ఒక పొజిషన్ వచ్చేస్తుంది అనమాట. బయట మనం ఏ పొజిషన్స్లో ఉంటున్నామో అని ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. అయితే నిన్న సాటర్డే ఎపిసోడ్లో అందరు ఫ్యామిలీస్ అన్నా కొంచెం సిమిలర్గా బయట ఏం జరుగుతుందో దానికి కొంచెం సిమిలర్గా, చాలా వరకు సిమిలర్గా పెట్టారు. ఒక శివాజీ గారే అసలు సంబంధం లేకుండా పెట్టారు అనిపించింది. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు 1, 2, 3 పొజిషన్స్లో ఉంటే బాగుంటుంది అనేది పెట్టారని నాకు అనిపించింది. కానీ యాక్చువల్గా మిగతా వాళ్ళందరూ మ్యాక్సిమం బయట ఏం జరుగుతుందో దానికి సిమిలర్గానే పెట్టారు. మీకు కూడా అలాగే అనిపించిందా లేదా? మీకు కూడా సేమ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా చాలామంది హౌస్ మేట్స్ వాళ్ళ రిలేటివ్స్ పెట్టిన పొజిషన్స్లో అయితే టాప్ 3లో మాత్రం మ్యాక్సిమం నిఖిల్, గౌతమ్, నాబిల్ వీళ్ళ ముగ్గురే ఉన్నారు. తర్వాత 4th and 5th పొజిషన్సే చేంజ్ అవుతున్నాయి, విష్ణుకి, రోహిణికి, పృథ్వీకి మధ్య. బట్ ఎవరు కూడా ప్రేరణని, యష్మిని అస్సలు పెట్టలేదు టాప్ 5 లిస్ట్లో. ఒరిజినల్గా అయితే బయట ప్రేరణకి ఛాన్స్ ఉంది. కాకపోతే ఎవరు సెలబ్రిటీస్ కానీ ఎవరైనా తెలుగు వాళ్ళ తరపున వచ్చారు కాబట్టి వీళ్ళకి ప్రియారిటీ ఇచ్చారు. ఈ ఒక్క పాయింట్లోనే మేబీ ప్రేరణ వాళ్ళకి కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళొచ్చేమో. లైక్ ఏంటంటే బయట జనాల దగ్గర కొంచెం ప్రేరణకి కానీ సపోర్ట్ ఉంది, కాకపోతే ఇక్కడ అసలు కనిపించకపోబట్టి మేబీ ప్రేరణ అనుకోవచ్చేమో నేను టాప్ 5లో లేను అని. బట్ యాక్చువల్గా అయితే బయట మాత్రం ఉంది. కానీ ఎంత కాదనుకుని లాస్ట్లో నాకు సార్ కూడా చెప్తారు, ఇది జస్ట్ ఫ్యామిలీ రిలేటెడ్ వాళ్ళు చెప్పిన పొజిషన్స్ మాత్రమే, ఇదే ఫైనల్ అయితే కాదు అని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో అంతేకాకుండా ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఈ పొజిషన్స్ ఒక రకంగా రేపొద్దున జరిగే 2-3 వారాల్లో వీళ్ళ ఆటని ఇంప్రూవ్ చేయడానికి కాస్త ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇప్పుడు సోమవారం జరిగే నామినేషన్ కూడా కొంత దీనికి రిలేటెడ్గా ఉంటుంది. బట్ ఎవ్రీ సీజన్లో అయితే మ్యాక్సిమం ఈ ఎపిసోడ్ తర్వాత నామినేషన్ ఎలా ఉంటుంది అంటే, ఇంట్లో ఆల్రెడీ అందుకనే టాప్ 10 మెంబర్స్ని ఉంచి ఈసారి ఎలిమినేషన్ చేయడానికి కూడా రీజన్ అది కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే టాప్ 10 పొజిషన్స్లో పెట్టి మీరు ఏ పొజిషన్స్లో ఉండాలనుకుంటున్నారో దానికి రీజన్ చెప్పండి అని చెప్పడానికి ఎవ్రీ సీజన్లో ఈ ప్రాసెస్ పెట్టడానికి టాప్ 10 పీపుల్ని పెట్టేవాళ్ళు అనమాట. అందుకే రేపు నిన్న కనుక ఎలిమినేట్ చేసి ఉంటే టాప్ 9 వచ్చేవాళ్ళు. ఏదైనా టాప్ 10 అనేది బాగుంటుంది కానీ 9 అనేది కాదు కదా. అందుకని కూడా ఒక రకంగా ఎలిమినేషన్ ఆపచ్చు. ఇంకో ప్రాసెస్ ఏంటంటే, అవినాష్ వల్ల, రోహిణి వల్ల ఎంత కాదన్నా సీజన్ బాగా హైప్ అయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే, కాదు అనడానికి ఛాన్సే లేదు. కాబట్టి అవినాష్ ఎలిమినేషన్ని ఆపడం కోసం కూడా ఈ ప్రాసెస్ చేశారని నాకు అనిపించింది. ఇప్పటికే ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువగా ఉంది. అలాంటి టైంలో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళని తగ్గించుకుంటూ పోతే సీజన్ చాలా వరస్ట్గా ఉంటుంది. అందుకనే ఈసారి బిగ్ బాస్ కావాలనే ఎక్కువ మందిని ఎలిమినేట్ చేయకోకుండా సేవ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ 2 వారాల్లో ఒకేసారి డబుల్ ఎలిమినేషన్ పెట్టేసుకుంటే జస్ట్ లాస్ట్ 1 వీకే కదా, అంత పెద్ద టాస్క్లు కూడా ఉండవు లాస్ట్ వీక్ వచ్చే టైంకి. అప్పుడు ఎక్కువ మంది ఎలిమినేట్ అయినా సరే షోకి అంత ఎఫెక్ట్ అవ్వదు. అందుకనే బిగ్ బాస్ ఈ మధ్య ఎలిమినేషన్ ఆపేస్తున్నాడని నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. అవినాష్ ఈ 2 వారాలు సేవ్ అవటం వల్ల ఇంకా కంటెంట్ పెరిగే అవకాశమే ఉంది. సో లాస్ట్ వచ్చే టైంకి ఇద్దరిద్దరు ఎలిమినేషన్ చేస్తే ఈజీగా వాళ్ళకి కంటెంట్ వస్తుంది, ఎక్కువ ఫీల్ కూడా ఉండదు. కంటెస్టెంట్స్ కూడా మేము చాలా వారాలు ఉన్నాము అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకనే ఈ ప్రాసెస్ని ఎంచుకున్నాడని నాకు అనిపిస్తుంది. మీకు కూడా ఈ ఫీలింగ్ అనిపించిందా? అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా ఈ ప్రాసెస్ తర్వాత సాటర్డే ప్రాసెస్ తర్వాత మ్యాక్సిమం ఎవ్రీ సీజన్లో అయితే నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, టాప్ 10 పొజిషన్స్ పెట్టి రీజన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచోమని చెప్పి లాస్ట్లో ఉన్న 5 to 10 పొజిషన్స్లో ఉన్న పీపుల్ లైక్ నామినేషన్లోకి తీసుకొస్తారన్నమాట బిగ్ బాస్. సో ఈ సీజన్లో కూడా అన్ని సీజన్ లాగా చేయాలి అనుకుంటే ఇదే ప్రాసెస్ని పెట్టచ్చు. కాకపోతే బయట ఆన్లైన్లో వేరే రకమైన బజ్ కూడా వినిపిస్తుంది. ఏంటి అంటే, బయట ఆల్రెడీ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ రీజన్స్ తోటి హౌస్ మేట్స్ని నామినేట్ చేసే ప్రాసెస్ చేయొచ్చు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. చూడాలి ఎవ్రీ సీజన్ లాగా ఈసారి కూడా టాప్ to 10 పొజిషన్స్ పెడతారా, లేకపోతే నిజంగానే బయట నుంచి వాళ్ళని తీసుకొచ్చి కొత్తగా ట్రై చేస్తాడా బిగ్ బాస్. ఈ రెండిట్లో ఏ ప్రాసెస్ ఎంచుకుంటాడో చూడాలి. మీరైతే ఏ ప్రాసెస్ బాగుంటుంది అనుకుంటున్నారు? నిజంగానే వాళ్ళని 1 to 10 పొజిషన్లో పెడితే బాగుంటుందా, లేకపోతే కొత్తగా రీఎంట్రీ తీసుకొచ్చి మళ్ళీ స్టోరీ క్రియేట్ చేయడం బెటర్ అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. నాకైతే ఈ పాయింట్లో ఎవరిని రీఎంట్రీ తీసుకురావడం ఇష్టం లేదు. హైప్ ఏమో కానీ మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఉన్నదే చాలా తక్కువ టైము, ఆ టైంలో మళ్ళీ వేరే వాళ్ళ ఎంట్రీ తీసుకొచ్చి మళ్ళీ కొత్త గొడవలు తీసుకొచ్చి
గొడవల వల్ల హైప్ అవ్వచ్చేమో కానీ ఇంట్రెస్ట్ పోతుంది ఒక రకంగా నాకు అనిపిస్తుంది. మరి మీ పాయింట్ ఆఫ్ ఏంటి? ఎందుకంటే అందరూ ఒకే రకంగా ఆలోచించారు కదా. ఈ టైంలో ఎంట్రీస్ బెటరా లేకపోతే ఉన్న వాళ్ళతోనే కానిచ్చడం బెటరా అనేది కమెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. అండ్ గైస్, మీరు చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియోస్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మీకు అందించడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను. బాయ్.